శ్రీకాకుళం జిల్లాలో ఆ ఇరువురు నేతలు వరుసకు మామ అల్లుడు కానీ రాజకీయాల్లో మాత్రం బద్ధ శత్రువులు పైగా ప్రత్యర్థులు కూడా ఎన్నికల రణరంగంలో సై అంటే సై అంటూ సవాళ్లు విసురుకుంటారు ప్రతి వ్యూహాలతో నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ మామ అల్లుడు మధ్య వార్ జరుగుతోంది గెలుపు కోసం ఇరువురు నేతలు ఇప్పటికే నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం ప్రారంభించారు ఇంతకీ ఎవరా నేతలు ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది రాజకీయ ప్రత్యర్థుల్లో ఎక్కువ శాతం దగ్గరి బంధుత్వాలు ఉన్నవారే ఉండడం గమనించదగ్గ విషయం కానీ గతానికి భిన్నంగా ఈసారి పొలిటికల్ ఫైట్ సాగుతోంది వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం పోటీ చేస్తున్నారు టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ బరిలో దిగుతున్నారు ఇద్దరు బంధువులే టీడీపీ అభ్యర్థి ప్రస్తుతం ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేకి మేనల్లుడు కానీ ఇక్కడ బంధుత్వం కంటే రాజకీయం ముఖ్యం అన్నట్టు ఇరు కుటుంబాలు రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి బావ తమ్మినేని సీతారాం వర్సెస్ బావమరిది కూన రవికుమార్ మధ్య ఎన్నికల యుద్ధం నడుస్తోంది తమ్మినేని సీతారాం కూన రవికుమార్ కు మేనమామ తమ్మినేని సతీమణి వాణి కూన రవికుమార్ కు సోదరి ఇంతటి దగ్గరి బంధుత్వం ఉన్న ఈ రెండు కుటుంబాలు ఇప్పుడు కరుడుగట్టిన రాజకీయ ప్రత్యర్థులుగా మారాయి టీడీపీ పాలనలో తమ్మినేని సీతారాం మంత్రిగా పనిచేశారు అనంతర రాజకీయ పరిణామాల్లో ప్రజారాజ్యంలో చేరారు ఆ తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నారు సైకిల్ పార్టీని వీడిన తర్వాత 15 ఏళ్ల పాటు అధికారానికి దూరమయ్యారు 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థి తన బామ్మర్ది కూన రవికుమార్ పై గెలిచి స్పీకర్ అయ్యారు ఆ తర్వాతి నుంచి ఎమ్మెల్యే వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందనే టాక్ ఉంది గతానికి భిన్నంగా వ్యవహరించారు అనే ప్రచారం జరిగింది నిత్యం వివాదాస్పద ప్రకటనలు రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీపై విమర్శలు చేయడంతో నియోజకవర్గ ప్రజల్లో చులకనైపోయారు అనే విమర్శలున్నాయి అయితే మామ రాజకీయ వ్యవహారాలను దగ్గర నుంచి పరిశీలించిన కూన రవికుమార్ వైసీపీ అభ్యర్థి తమ్మినేనిపై పోటీకి దిగడం ఇది మూడోసారి 2014లో టీడీపీ తరపున పోటీ చేసిన ఈ నేత వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాంపై గెలుపొందారు అనంతరం 2019లో ఈ ఇరువురి మధ్య జరిగిన పోరులో తమ్మినేనిని విజయం వరించింది తమ్మినేని సీతారాం కూన రవికుమార్ బంధువులైనప్పటికీ ఇద్దరి మధ్య తమ్ముడే పేకాటే అన్నట్టు రాజకీయాలు సాగుతున్నాయి జిల్లాలో మిగతా నియోజకవర్గాలతో పోల్చితే ఆముదాల వలస రాజకీయం కాస్త ఆసక్తికరమనే చెప్పాలి 2014 ఎమ్మెల్యేగా గెలిచిన కూన రవికుమార్ టీడీపీ ప్రభుత్వంలో విప్ గా పనిచేశారు చురుకైన నేతగా పేరున్న కూన రవికుమార్ మామకు తగ్గ అల్లుడిగా పేరు తెచ్చుకున్నారు వైసీపీ అభ్యర్థి వ్యూహాలకు తెలుగుదేశం నేత ప్రతి వ్యూహాలు ఆముదాల వలస రాజకీయాలను రక్తిగట్టిస్తున్నాయి ఫ్యాన్ అధికారంలోకొచ్చిన తరువాత తమ్మినేని రాజకీయ కక్ష సాధింపు చర్యలు కూన రవితోనే ప్రారంభమయ్యాయి ఈ 5 ఏళ్ల పాలనలో తన బావమర్దిపై 6 డజనుకు పైగా కేసులు నమోదయ్యాయి అప్పటి నుంచి ఇరువురు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది మరోవైపు మూడోసారి బరిలో దిగుతున్న మామ అల్లుడి మధ్య ఆముదాల వలసలో రసవత్తర పోరు సాగుతోంది ఈ నియోజకవర్గ రాజకీయాలు జిల్లా వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి ఇప్పటికే నియోజకవర్గంలో ఈ ఇరువురు నేతలు ప్రచారం ముమ్మరం చేశారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సినిమాను తలపించే ఆముదాల వలస రాజకీయం ఎవరికి అనుకూలంగా మారుతుందో తెలియాలి అంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి మరి